కాక్రోచెస్ జనతా పార్టీ రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. అయితే మనకి ఈ యొక్క కాక్రోచెస్ జనతా పార్టీ మనకి సిజేపీ అనేది దేనికోసం ఫామ్ అయింది, దీన్ని ఎవరు ఫామ్ చేశారు, దీని అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, దీని వెనకాల మన రాజకీయ కోణం ఉన్నటువంటి ఒక అంశం గురించి మనం ఈరోజు చూద్దాం. అయితే మనకి ఏంటంటే ఈ యొక్క సిజేపీ పార్టీ అనేది మనకి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఏంటంటే ఒక కేసులో ఒక కేసు కోణం ఏంటంటే తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆ కోణంలో ఏంటంటే ఆ ఒక కేసు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి కొందరు యువత ఉద్యోగాలు చేయనటువంటి వాళ్ళు, లేదంటే నిరుద్యోగులు అని చెప్పి అనుకోండి, వాళ్ళు ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అనేక రకాలుగా ఏంటంటే ఈ యొక్క బొద్దింక లెక్క తయారై సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది అని చెప్పేసి ఒక ఆ అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. అందులో తప్పేముంది? ఆ యొక్క కేసుకు సంబంధించినటువంటి మ్యాటర్లో తను మాట్లాడాడు, అంతేగాని పర్టికులర్ గా స్టేట్మెంట్ ఇవ్వలే కదా. అలా అనుకుంటే అదే సీజేఐ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, సీఎంస్ కావచ్చు, పిఎంస్ కావచ్చు, ఎంతో మంది భారతదేశ యువతనే భారతదేశానికి వెన్నుముక అని చెప్పేసి అన్నారు. అప్పుడు మరి వాళ్ళకి పాలాభిషేకాలు చేయలే. ఒక బొద్దింక అన్న వెంటనే దానికోసం చెప్పేసి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసి, సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో, ఎవరైతే లేజినెస్ ఉంటారో, ఎవరైతే ఊరికే గూగుల్లో లేకుంటే మనకి ఆన్లైన్లో మొబైల్ సెర్చ్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళందరూ కూడా జాయిన్ కండి అని చెప్పేసి అంటే సిగ్గు లేకుండా దాదాపు 18 మిలియన్ ఫాలోవర్స్ విత్ ఇన్ 7 days లో వచ్చి స్వయంగా మీకు మీరే ఏంటంటే మేము బద్దకస్తులము, మేము ఎప్పటికి మొబైల్ చూసుకునే కూర్చుంటాము, మాకు ఎటువంటి బాధ్యత లేదు, దేశం మీద మాకు గౌరవం లేదు అని చెప్పేసి మీకు మీరే చెప్పుకోలేకనే చెప్పినట్టున్నది ఇక్కడ వ్యవస్థ. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఏంటంటే ఈ ఉన్న టైం వరకు అయితే 18+ మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. సో సిజేఐ గారు చెప్పింది ఏంటంటే కొన్ని ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ పట్టుకొని, దొంగ సర్టిఫికేట్లు పట్టుకొని, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఏదైనా ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఏమైనా పట్టుకొని వాటితోని సమాజంలో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఈ యొక్క బొద్దింక లెక్క తయారవుతుందని చెప్పేసి అన్నారు. భ్రష్టు పట్టిస్తున్న సొసైటీ అని చెప్పేసి అన్నారు. దాంట్లో తప్పేముంది? దాన్ని ఏదో తప్పులాగా దాన్ని చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఈ యొక్క సిజేఐ పార్టీ స్టార్ట్ అయింది. ఈ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పి నేను ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే, ఎవరైతే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో మీరు ఏ ఉద్దేశంలో స్టార్ట్ చేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కాదు, కొందరు యువత మాత్రమే. ఎందుకు కొందరు అని చెప్పేసి అంటున్నంటే, ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజే కావచ్చు, ఈ యొక్క ఎక్స్ పేజే కావచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఓన్లీ ఇండియాకే పరిమితమైనవి కాదు, ఇవి వరల్డ్ వైడ్ నడుస్తూ ఉన్నాయి. సో ఉన్నటువంటి 18.5 మిలియన్ ఫాలోవర్స్ లో 50% మనకి ఏంటంటే దాదాపు పాకిస్తాన్ నుంచి ఉండొచ్చు, బంగ్లాదేశ్ నుంచి ఉండొచ్చు, చైనా నుంచి ఉండొచ్చు, అమెరికా నుంచి ఉండొచ్చు, ప్రపంచంలో ఎక్కడి నుంచి ఉండొచ్చు. భారతదేశానికి అనేకమైన శత్రువులు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ తయారైపోయింది. సో దాని గురించి చెప్పేసి మేము ఎక్కువ మంది ఉన్నామని చెప్పి చూపించడం కోసం చెప్పేసి అనేక మంది యొక్క లింక్ ఫాలో చేస్తూ ఉండొచ్చు కదా. ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క నిరుద్యోగులు మాత్రమే, లేకుంటే ఇంకెవరో వీళ్ళందరూ కూడా కలిసి ఒక 18 మిలియన్ ఫాలోవర్స్ అని చెప్పేసి అనుకోవడం తప్పు. సో దాన్ని పట్టుకొని ఏదో కొమ్ములు వచ్చిన విధంగా మీరు బిహేవ్ చేయకండి. ఎవరైతే ఈ యొక్క సిజేఐ పార్టీ స్థాపించారో అభిజిత్ దీప్కే, తను ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎవరైతే పశ్చిమ బెంగాల్లో ఓడిపోయారో మమతా బెనర్జీ, ఎన్ని దారుణాలు, ఎన్ని కుంభకోణాలు, ఎంత మోసాలు, ఎన్ని విధాలుగా భారతదేశాన్ని నష్టపరచాలో అన్ని విధాలుగా నష్టపరిచినటువంటి మమతా బెనర్జీకి పెద్ద ఫ్యాన్ తను. ఎన్నో సంవత్సరాల నుంచి మమతా బెనర్జీకి తను ఏంటంటే సర్వ్ చేస్తా ఉన్నాడు సోషల్ మీడియా పరంగా. ఆమ్ ఆద్మీ పార్టీకి సర్వ్ చేస్తా ఉన్నాడు సోషల్ మీడియా పరంగా. వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ తను హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే వాళ్ళ యొక్క సోషల్ మీడియా పోస్ట్ ఉంటాయో, వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి అనేక మీమ్స్ ఉంటాయో, వేరే పార్టీలను వ్యతిరేకించడానికి, వేరే పార్టీలని వ్యక్తీకరించడానికి, వాళ్ళను డిఫరెంట్ గా వాళ్ళని చిత్రీకరించడానికి ఏంటంటే మనకి యొక్క అభిజిత్ ఏంటంటే అనేక రకాలుగా ఈ యొక్క పార్టీలకు పనిచేస్తా ఉన్నాడు. 1-2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 సంవత్సరాలు పనిచేశాడు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక స్క్రీన్ షాట్ అండి. ఇక్కడ తను ఏం చెప్తున్నా చెప్పేసి అంటే, మమతా బెనర్జీ ఓడిపోనికి 2 లక్షల మంది సోల్డియర్స్ దింపి ఒక సోల్డియర్స్ అక్కడ ఒక ఓట్ల లెక్క వ్యవహరించి అక్కడటువంటి వ్యవస్థ మొత్తం కూడా కొలాబ్ చేసేసి మమతా బెనర్జీ ఓడిపోనికి వాళ్ళు కారణమయ్యారంట. సిగ్గు లేదురా నీకు కొంచెం కూడా? అభిజిత్, ఎక్కడనో నువ్వు ఇండియాలో లేకుండా పక్క దేశంలో ఎక్కడో కూర్చొని, అమెరికాలో కూర్చొని, లండన్లో కూర్చొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ యువతను ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి అంటే, ఎక్కడ కూర్చొని వాడు ఇండియాలో లేడు కదా, ఎక్కడ కూర్చొని ఎన్నైనా మాట్లాడతాడు. ఎందుకు ప్రజెంట్ ఇక్కడ ఉండు, ఇండియాలో ఉండి అదే నీట్ ఎగ్జామ్ గురించి 3 సార్లు క్యాన్సిల్ అయింది, 3 సార్లు పేపర్ లీక్ అని చెప్పేసి అంటా ఉన్నారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాతకి మళ్ళీ అనేక కారణాల చేత ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ పెడతా అని చెప్పేసి అంటే 22 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నువ్వు ఇండియాలోకి వచ్చి మాట్లాడు. నువ్వు ఒక స్టాండర్డ్ తీసుకో, ఇక్కడ తీసుకో. నువ్వు ఎందుకు? నీకు కావాల్సింది ఏంటి? బీజేపీ పడిపోవాలి, మోదీ పడిపోవాలి, భారతీయ జనతా పార్టీ పడిపోవాలని చెప్పేసి ఉంది తప్ప నీ ఉద్దేశం ఏదో జెన్జీస్కి నేను చేస్తా, నిరుద్యోగుల మీద గురించి నేను పోరాడతా, నిరుద్యోగుల గురించి అని చెప్పేసి నేను అనేక రకాలుగా నేను ప్లాట్ఫామ్స్ మీద క్రియేట్ చేస్తా, సో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను కాదు నీ ఉద్దేశం అంతా కూడా. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇండియాలోకి రా. ఫస్ట్ నువ్వు ఇండియాలోకి వచ్చి ఇండియా గడ్డ మీద నిలబడి
నువ్వు అప్పుడు భారతదేశ యువత గురించి మాట్లాడు, వాళ్ళ నిరుద్యోగం గురించి మాట్లాడు, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు. అప్పుడు పద్ధతి ఉంటది. నువ్వు ఎక్కడనో పక్క దేశంలో కూర్చొని సోషల్ మీడియా ఉందిగా అని చెప్పేసి, ప్రపంచంలో ఎవరైనా చూస్తారుగా అని చెప్పేసి, ఇలాంటి పిచ్చి కాక్రోచ్లు మనకు దొరుకుతాయని చెప్పేసి మీరు ఈ యొక్క కాక్రోచ్ పార్టీ స్టార్ట్ చేసుకొని భారతదేశ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతదేశ యువతకి న్యాయస్థానం ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని ఓట ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్ సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏదైతే దేశాన్ని నాశనం చేయాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేటువంటి పార్టీలలో ఫస్ట్ వచ్చే పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మమతా బెనర్జీ ఓడిపోయింది. అరే బాబు, దాదాపు 2000కు పైగా ఉన్నటువంటి అనేక స్వరంగాలను డైరెక్ట్ బంగ్లాదేశ్కి పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్ళి అనేక రూట్లో క్రియేట్ చేసింది. ఇల్లీగల్ స్మగ్లింగ్ చేయడానికి 4000 కిలోమీటర్ల పాటు బార్డర్ ని ఫెన్సింగ్ వేయకుండా చేసింది. ఎలాగైనా కూడా రానికి పోనీకి ఈజీగా ఉండాలని చెప్పేసి ఒక అమ్మాయిని ఒక ఆర్జికర్ కాలంలో రేపు వేస్తే ఆ అమ్మాయికి కనీసం న్యాయం దక్కకుండా చేసింది. అదే యొక్క వాళ్ళ తల్లికి ఈరోజు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి బీజేపీ పార్టీ గెలిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. మన 10 రోజులు చెప్పుకున్నా కూడా ఈ యొక్క టాపిక్ ఒడవదు. ఓన్లీ టీఎంసీ పార్టీ చేసినటువంటి దారుణాలు, దుర్మార్గాల గురించి. అటువంటి పార్టీకి ఏదైతే అభిజిత్ గారు ఉన్నాడో వీడు ఏంటంటే కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్. అదే టీఎంసీ పార్టీల నుంచి, అదే పార్టీస్ నుంచి, ఏదైతే దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక పార్టీస్ నుంచి శివలింగానికి కాండం దున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీలలో నువ్వు పనిచేసి నువ్వు ఈ రోజు భారతదేశ యువత గురించి మాట్లాడుతున్నా. భారతదేశ యువతకి నేను సపోర్ట్ చేస్తా ఉంటా. జంజీస్ అందరు కూడా బొద్దింకల్లా కనిపిస్తున్నారు సీజేఐ గారు అని చెప్పేసి అంటే, అదే సీజేఐ గారు ఎన్నోసార్లు భారతదేశ యువత భారతదేశానికి వెన్నుముక అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. మరి ఆ టాపిక్ గురించి వాళ్ళకి పాలాభిషేకాలు చేయలేదు, పూలాభిషేకాలు చేయలేదు, వాళ్ళకి ఎటువంటి అభిషేకాలు చేయలేదు, వాళ్ళకి ఎటువంటి ధర్నాలు రాస్తారు సపోర్ట్ ఇచ్చినట్టు వాళ్ళకి అడిషనల్ గా ఏం మీరు పవర్ ఇవ్వలే కదా. ఓన్లీ బొద్దింకలు పెడితే మీకు కోపం వచ్చిందా? సిగ్గులేని ఎవడైతే పెట్టుకుంటా ఉన్నాడో ట్యాగ్ లైన్ లో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పేసి, ఒక సీజేఐ, ఒక భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానం నుంచి ఒక అత్యున్నత పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి కొందరు ఇలా చేస్తా ఉన్నారు దొంగ సర్టిఫికెట్లు పట్టుకుని అని చెప్పేసి అన్నందుకే మీకు కోపం వస్తే, ఒకడు ఎక్కడో కూర్చొని భారతదేశంలో కాకుండా పరాయి దేశంలో కూర్చొని అక్కడ నుంచి మిమ్మల్ని అందరూ బొద్దింకలు అంటా ఉంటే సిగ్గు లేకుండా, అవును మేము బొద్దింకలేమని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టుకుంటా ఉన్నారు. సిగ్గు లేదు కొంచెమైనా కూడా? దొంగను దొంగ అంటే కోపం వస్తుంది, వానికి వాడు దొంగ అనుకుంటే ఏం కాదు, అది ప్రౌడ్గా ఉంటుంది. అలాగే ఉంది ఇప్పుడు. విత్ ఇన్ 1 వీక్ లో 18.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో, అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అకౌంట్స్ అన్ఫాలో చేయండి. నిజంగా ఒకవేళ యొక్క అభిజిత్ అనే క్యాండిడేట్ కి భారతదేశం మీద గౌరవం ఉండి, భారతదేశం అటువంటి యొక్క యువకుల మీద గౌరవం ఉండి, వాళ్ళకి నిరుద్యోగ సమస్యలు కావచ్చు, వాళ్ళ మీద పడుతున్నట్టు అనేక యొక్క ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్స్ కావచ్చు, వీటి మీద పోరాడాలని చెప్పి అనుకున్నప్పుడు బీజేపీ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నాడు? మోదీ గారు ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నాడు? डायरेक्ट ఒక वीडियो పెట్టేసి చూడండి ఒకసారి వీడియోలో ఏం చెప్తా ఉన్నాడు. तो अब हमारा नेक्स्ट टारगेट है कि कुछ भी करके हमें बीजेपी के फॉलोअर्स कम करने हैं, क्योंकि ये वो लोग हैं जिन्होंने तुम्हारे భారతీయ జనతా పార్టీని సోషల్ మీడియాలో అన్ని అకౌంట్లకు వెళ్ళి అన్ఫాలో చేయాలంట. ఎందుకు అన్ఫాలో చేయాలి? నువ్వు వచ్చి రూల్ చేస్తావా? అరే బాబు, నువ్వు అనుకున్నా ఏంటంటే భారతీయ జనతా పార్టీని మేము క్రాస్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. 8.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి మేము దానికంటే డబుల్ ట్రిపుల్ గా మేము 18.1 అని చెప్పి అనుకుంటా ఉన్నావు. భారతీయ జనతా పార్టీ 8.5 మిలియన్సే ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ నుంచి పిఎం అయినటువంటి నరేంద్ర మోదీ గారి అకౌంట్ 101 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి అకౌంట్ ఉంది. అది బీట్ చేస్తావు నువ్వు? భారతీయ జనతా పార్టీని చూసుకొని మోదీ లేడు. మోదీ లాంటి అనేక మంది నాయకులు లేబట్టి భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. ఆ విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకో. అండ్ ఇంకోటి ఏంటంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో విన్న మ్యాటర్ చెప్తున్నా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ప్రూఫ్. ఇక్కడ ఎవరైతే ఒక అభిజిత్ ఉన్నాడో తను ఏంటంటే ఐదుగురు ఉన్నటువంటి రూమ్ షేర్ చేసుకుంటున్నాడట. అందులో 3 పాకిస్తాన్ వాళ్ళంట. అంటే వీని మెంటాలిటీ అర్థం చేసుకుని వీడు ఎటువంటి వాడు అసలు? భారతదేశం వల్ల ఇక్కడ పాకిస్తాన్. ఫస్ట్ నేను కూడా చెప్తున్నా, నీట్ ఎగ్జామ్ ఇప్పటి వరకు 3 సార్లు క్యాన్సిల్ అయింది. 3 సార్లు క్యాన్సిల్ కావడానికి అనేక రీజన్లు ఉండొచ్చు. ఏదైనా కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్. సో దాని గురించి చెప్పేసి మీరు పోరాడాలి, దాని గురించి చెప్పాలి. నిజంగానే యొక్క కాంగ్రెస్ జనతా పార్టీ వచ్చిన తర్వాతకి, సో పెట్టిన తర్వాతకి జడ్జెస్ అందరు కూడా ఏ మ్యాటర్ మీద డిస్కస్ చేస్తారని చెప్పి మేము అనుకున్నామని చెప్పేసి అంటే, ఒక రాజకీయంగా జరుగుతున్నటువంటి అనేక లొసుగులు కావచ్చు, ఎగ్జామినేషన్ క్యాన్సిలేషన్ కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చెప్పడం కావచ్చు, రాజకీయంగా జరిగేటువంటి అనేక కుట్రలు కావచ్చు, ఏదైనా ఇల్లీగల్ మ్యాటర్స్ కావచ్చు, పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి బ్రూటలిజం కావచ్చు, అనేక రకాల ఇటువంటి మ్యాటర్స్ మీద జడ్జెస్ ముందుకు వచ్చి ఉద్యమం చేస్తారేమని చెప్పి అనుకున్నాం తప్ప, ఓన్లీ మళ్ళీ సేమ్ యాజ్ టీజ్ గా మళ్ళీ వచ్చేసి ఒక పార్టీని టార్గెట్ చేసుకొని భారతీయ జనతా పార్టీని, సో ఆ పార్టీలో అన్ఫాలో చేయండి. సో ఇప్పటికైనా ఈ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. దీని గురించి ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి యువత యొక్క నిరుద్యోగం ఏ విధంగా పోగొట్టాలి, భారతదేశంలో ఉన్నటువంటి కరప్షన్ ఏ విధంగా పోగొట్టాలి,
భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, భారతదేశాన్ని ఫ్యూచర్ లో ఒక మంచి బేస్ ఇచ్చే విధంగా భారతదేశాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి, మీద ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఒక ఓన్లీ సర్వీస్ బేసెస్ కంపెనీ లాగా మాత్రం మన ఇండియా ఉండకుండా ఒక ప్రొడక్ట్ బేస్ కంపెనీ లాగా ఇండియాని ఏ విధంగా తయారు చేయాలి. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని చెప్పి అనుకుంటే ఊరికి 10 మందే ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ వచ్చినా కూడా ఒకటి, దేశంలో ఉన్నటువంటి అందరూ ఒక యూత్ కి ఉద్యోగాలు ఇవ్వలేరు. వీ హ్యావ్ టు మేక్ సమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. మనకు మనం సెల్ఫ్ ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి, మనం వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన యొక్క ఆలోచన దిక్కు ఆ వైపు మనం అడుగులేయాలి యూత్ తప్ప, ఓన్లీ గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఉద్యోగం వచ్చినట్టు, అలాగైతేనే బ్రతకగలుగుతాం, లేకుంటే ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తేనే ఉద్యోగం వచ్చినట్టు, ఇది కాదు కదా. ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళే, ఓన్లీ గవర్నమెంట్ జాబర్స్ ఉద్యోగాలు అని చెప్పేసి అనుకుంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఏం చేస్తా ఉన్నాయి, ఏదైనా ఒక కంపెనీకి సర్వ్ చేస్తా ఉన్నాయి అంతే. గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది, పబ్లిక్ సర్వ్ చేస్తా ఉంది. సో ఈ విధంగా చేస్తే ఒక ప్రొడక్ట్ బేస్ కంపెనీ తయారైతే దాదాపు అందులో ఒక 1000 మంది యూత్ పనిచేయచ్చు. ఒక 1000 మంది యువతకి ఏంటంటే అక్కడ మనకి ఉపాధి కలుగుతుంది. సో ఈ విధంగా యూత్ ఆలోచిస్తే ఒక 100 మంది యూత్ కలిపి ఒక 100 కంపెనీలు స్టార్ట్ చేస్తే దాదాపు ఒక 1,00,000 మంది 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 100 మంది కూడా ఏంటంటే నాకు ఉద్యోగమే కావాలని చెప్పి కూర్చుంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగం అనేది స్థిరత్వం కాదు. ఉద్యోగం అంటే ఉద్యోగం చేసినంత మాత్రాన్నే మనం సెటిల్ అవుతాం, ఉద్యోగం చేస్తేనే మనకి వాల్యూ ఉంటుంది, లేకుంటే ఉద్యోగం మాత్రమే లాస్ట్ మిగిలిన ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు అనే విధంగా దయచేసి ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే యూత్ ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఏదైతే ఒక ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, అది స్పోర్ట్స్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, లేకుంటే ఏదైనా జాబ్ కావచ్చు, ఏదైనా కంపెనీ ప్లేస్మెంట్స్ కావచ్చు, ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా యూత్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండండి తప్ప ఇంతసేపు ఉద్యోగం చేస్తేనే బాగుంటది, సో ఖచ్చితంగా అబ్బాయి అన్నప్పుడు ఉద్యోగం వేయాలి, అమ్మాయి అన్నప్పుడు ఒక 25 years దాటిన తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరాలి, గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి, ఈ విధంగా అని చెప్పి అనేక మంది భారతదేశంలో సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. చిన్న చిన్న మార్క్స్ కి ఇంటర్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు, 10th లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు. 10th ఇంటర్ ఫెయిల్ అయినటువంటి ఎంతో మంది మన ఇండియన్ క్రికెట్ టీంలో ఆడుతూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కదా. ఓన్లీ 10th క్లాస్ ఫెయిల్ అవుతానే, ఇంటర్ ఫెయిల్ అవుతానే ఏదో జీవితం అయిపోయిన విధంగా సూసైడ్లు అటువంటి చేసుకోకండి. ఆ విధంగా సొసైటీ కూడా యొక్క పబ్లిక్ ని మార్చకండి, యొక్క స్టూడెంట్స్ ని ఆ విధంగా మీరు ట్రీట్ చేయకండి. ఉద్యోగం చేస్తానని చెప్పేసి ఒక కంపెనీలో చేస్తుంది కదా, ఆ కంపెనీ అనేది బిజినెస్. ఉద్యోగం అనేది ఓన్లీ జీతం గురించి మాత్రమే. మనం కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావాలి, మనం కూడా ఒక సంస్థ పెట్టాలనే విధంగా ఆలోచించండి. పేరెంట్స్ కూడా ఆ విధంగా వాళ్ళు ప్రోత్సహించండి, అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని.